బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. చిట్ చాట్ లో మాజీ మంత్రి మల్లారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. రెడ్డి సామాజిక వర్గంలో పవర్ఫుల్ నేత ఎవరూ లేరని, రేవంత్ ఒక్కడే ఉన్నాడని రెడ్డి సంఘం మీటింగ్ లో చెప్పారన్నారు మల్లారెడ్డి. ఎవరు అవునన్నా కాదన్నా తను రేవంత్ రెడ్డి అన్నదమ్ములమన్నారు. రేవంత్ రెడ్డి సీఎం కావడానికి తను కూడా కారణమన్నారు మల్లారెడ్డి. రెడ్డి సామాజిక వర్గంలో పవర్ఫుల్ నేత ఎవరూ లేరని కూడా మల్లారెడ్డి కొన్ని కమెంట్స్ చేశారు. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి వాసు అందిస్తారు. ఎస్ వాసు, ప్రస్తుతం మల్లారెడ్డి కమెంట్స్ ని అసలు ఏ విధంగా చూడాలి? ఇటు రేవంత్ ఒక్కడే ఉన్నాడని రెడ్డి సంఘం మీటింగ్ లో చెప్పారు మల్లారెడ్డి. అయితే టోటల్ ఈ ఓవరాల్ వ్యాఖ్యల్ని ఏ విధంగా చూడాలంటారు? మరోసారి మాజీ మంత్రి మల్లారెడ్డి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఆయన ప్రతిపక్ష పార్టీలో ఉండి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని సీఎం ని చేసింది నేనే అంటూ చేసినటువంటి వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. ఆయన అసెంబ్లీ లాబీలో మీడియాతో చిట్ చాట్ చేస్తున్న సందర్భంలో కూడా ఆయన ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. రెడ్డి సామాజిక వర్గంలో పవర్ఫుల్ నాయకుడు ఎవరూ లేరు, రేవంత్ ఒక్కడే ఉన్నాడని రెడ్డి సంఘం మీటింగ్ లో నేనే చెప్పానంటూ కూడా ఆయన వ్యాఖ్యానించారు. అంటే ఆయన గత కొంతకాలంగా కూడా ముఖ్యమంత్రితో చాలా సఖ్యతగా ఉంటున్నారు. ఆయన ముఖ్యమంత్రి మల్లారెడ్డి ఇంట్లో జరిగేటువంటి కార్యక్రమాన్ని కూడా ముఖ్యమంత్రి హాజరవుతున్న నేపథ్యం కూడా చూస్తున్నాం. ఈ సందర్భంగా ప్రస్తుతం మల్లారెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు చూస్తా ఉంటే ఆయన పూర్తిగా ఎవరనుకున్నా కాదనుకున్నా నేను రేవంత్ రెడ్డి అన్నదమ్ములమే అంటూ కూడా ఆయన ఒక ఆసక్తికరమైనటువంటి వ్యాఖ్యలు. అసెంబ్లీలో ఒక పక్కన ప్రతిపక్ష బీఆర్ఎస్, అధికార కాంగ్రెస్ పార్టీ మాటల యుద్ధం కొనసాగుతుంది. ఏకంగా నేతల మధ్య వాదనలు జరుగుతా ఉన్నాయి. ఇలాంటి సమయంలో కూడా అసెంబ్లీ వేదికగా ఇలాంటి వ్యాఖ్యలు ఎందుకు చేశారు మల్లారెడ్డి అనే చర్చ తీవ్రంగా సాగుతుంది. మరోపక్క సంబంధించి కూడా కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో విలన్ క్యారెక్టర్ నాదే, ఆ దర్శకుడు హరీష్ శంకర్ అడిగితే నేను నో చెప్పాను, నేను చేయలేదని చెప్పారు. కానీ మరొక కీలక వ్యాఖ్య చేశారు. సినిమాల్లో నేను ముఖ్యమంత్రి పాత్ర చేయాలని ఉంది అని కూడా ఆయన ఆసక్తికరంగా మాట్లాడినటువంటి తీరు కనిపిస్తా ఉంది. ఏదైనప్పుడు కూడా మల్లారెడ్డి ప్రతిసారి కూడా అసెంబ్లీ లాబీలో ఆయన చిట్ చాట్ చేస్తున్న సందర్భంలో కూడా సరదాగా నవ్విస్తూ మాట్లాడుతున్నాడు. కానీ ఈ రోజు చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించినట్టయితే ఏకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని రేవంత్ సీఎం చేసిందే నేనంటూ కూడా చేసినటువంటి వ్యాఖ్యలు అంటే ఒక రకమైన ఆయన రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ప్రస్తుతం ఉన్నటువంటి నేతల్లో అంటే ముఖ్యమంత్రి అయ్యే సామర్థ్యత కేవలం రేవంత్ రెడ్డికి మాత్రమే ఉందని మల్లారెడ్డి చెప్పడం జరిగింది. కాబట్టి ఆయన ఏదైతే ఎలక్షన్ల ముందులో జరిగినటువంటి రెడ్డి సంఘం మీటింగ్ లో కూడా నేను అదే విషయాన్ని చెప్పాను, కాబట్టే నేనే రేవంత్ రెడ్డిని సీఎం చేశాను అంటూ కూడా ఆయన వ్యాఖ్యలు చేసినటువంటి సందర్భం చూసాం. ఇటీవల కాలంలో కూడా ఆయన వివాహోత్సవం ఘనంగా నిర్వహించిన నేపథ్యం, దానికి సంబంధించి మా పొన్నం ప్రభాకర్ హాజరయ్యారు, కొంతమంది ఎమ్మెల్యేలు హాజరయ్యారు. కానీ ముఖ్యమంత్రి హాజరు కానటువంటి సందర్భం కూడా చూసాం. అయినప్పటికీ కూడా రేవంత్ రెడ్డిని సీఎం చేసింది నేనే అంటూ కూడా మేమిద్దరం అన్నదమ్ములం, ఎవరు అనుకున్నా ఎవరు ఏమనుకున్నా ఎవరు కాదన్నా అవునన్నా మీ సీఎం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేను అన్నదమ్ములం అంటూ కూడా ఒక ఆసక్తికరమైనటువంటి వ్యాఖ్యలు అయితే చేశాయి. మరి చూడాలి, గత కొంతకాలంగా కాంగ్రెస్ పార్టీలోకి మల్లారెడ్డి అతని అల్లుడు రాజశేఖర్ రెడ్డి కూడా వస్తారు అని కొంత ఊహాగానాలు వ్యక్తమవుతా ఉన్నాయి. ఇటీవల కాలంలో కూడా ముఖ్యమంత్రి నివాసానికి నేరుగా వెళ్లి ఆహ్వానించిన సందర్భాలు కావచ్చు, లేదంటే ముఖ్యమంత్రిని కలిసి నియోజకవర్గానికి సంబంధించిన పనుల విషయంలో కూడా కలిసి అభ్యర్థించిన నేపథ్యం కూడా చూసాం. కానీ ఎన్ని కొనసాగుతున్న నేపథ్యంలో ఈ ప్రస్తుతం చేసినటువంటి వ్యాఖ్యలు అయితే కొంత ఆసక్తికరంగా మారాయి. అసెంబ్లీ లాబీల్లో కూడా ఒక తీవ్ర చర్చ అయితే కొనసాగుతుంది ముఖ్యమంత్రి మల్లారెడ్డి వ్యాఖ్యలకు సంబంధించి. వాసు, ప్రస్తుతం మల్లారెడ్డి చేసిన ఎక్కడ మాట్లాడినా సరే ఆయన కొంచెం నవ్వుతూనే మాట్లాడతారు, ఏదైనా సరే టెక్టీసీ వేలోనే మాట్లాడుతూ ఉంటారు. ఇదే నేపథ్యంలో ప్రెసెంట్ రేవంత్ నేను ఎవరు ఏమనుకున్నా కాదనుకున్నా సరే మేమిద్దరం అన్నదమ్ములు లాంటి వాళ్ళమంటూ కూడా చెప్తున్నారు. అయితే ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు బీఆర్ఎస్ కి కొంచెం వ్యతిరేకంగా ఉన్నాయి అనుకోవచ్చా? ఏం జరగబోతుంది అనుకోవచ్చు? ఖచ్చితంగా కూడా గత కొంతకాలంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయిన తర్వాత కొంతకాలం స్టార్టింగ్ లో హైడ్రా విషయంలో కావచ్చు, కొన్ని నోటీసుల విషయంలో కావచ్చు, అతని పైన కొన్ని రకాల కేసులకు సంబంధించిన విషయంలో కావచ్చు కొంత ముఖ్యమంత్రి విభేదించారు. కానీ కొంతకాలంగా ముఖ్యమంత్రితో ఆయన సఖ్యతగా ఉంటున్నారు, ముఖ్యమంత్రి నివాసానికి వస్తున్నారు, ముఖ్యమంత్రి కూడా వాళ్ళ ఇంట్లో జరిగేటువంటి శుభకార్యాలకు వెళ్తా ఉన్నాడు. కాబట్టి ఒక రకమైనటువంటి ఊహాగానాలు వ్యక్తమయ్యాయి. కానీ ఆయన సభలో మాట్లాడుతున్న తీరు మాత్రం ఆయన బీఆర్ఎస్ సభ్యునిగా గవర్నమెంట్ అగనెస్ట్ గా కూడా మాట్లాడిన సందర్భం. కానీ ఇప్పుడు చేసినటువంటి చిట్ చాట్ వ్యాఖ్యలు చూస్తా ఉంటే రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి విషయంలో నేనే ముఖ్యమంత్రిని చేశాను అంటూ కూడా ఆయన మాట్లాడుతున్న సందర్భం. అంటే రెడ్లలో సంబంధించి ఎవరు కూడా
పవర్ఫుల్ నాయకుడు లేడనేది తన ఇంటెన్షన్ అంటూ కూడా ఇదే విషయాన్ని నేను అందరికీ చెప్పాను. కాబట్టి బహిరంగ సభకు సంబంధించిన ఒక మీటింగ్ లో కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేశాను. కాబట్టి ఈ రోజు ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు అంటూనే మళ్ళీ ఆయన నేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేను అన్నదమ్ములము, ఎవరన్నా ఎవరు కాదన్నా ఎవరు అవునన్నా అని అంటే ఆయన ముఖ్యమంత్రితో కలిసిమెలిసి ఉన్నాను, మా మధ్య ఎలాంటి విభేదాలు లేవు అన్న విషయాన్ని మరొకసారి స్పష్టం చేశారు. కానీ ఈ ఖచ్చితంగా కూడా అంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి సభలో ఒక పక్కన హరీష్ రావు కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నటువంటి కేటీఆర్ కూడా ముఖ్యమంత్రి పైన ఏదైతే వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేస్తూ కొన్ని పార్టీకి ఏదైతే ప్రభుత్వానికి వ్యతిరేకంగా కూడా బీఆర్ఎస్ సభ్యులు తీవ్రంగా గలవెత్తున్నారు. కానీ ఈ నేపథ్యంలో అదే పార్టీకి చెందినటువంటి ప్రతిపక్ష పార్టీ నేత మాజీ మంత్రి మల్లారెడ్డి ముఖ్యమంత్రి అంటే అధికార కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి ఒక వ్యక్తి ముఖ్యమంత్రిని తానే ముఖ్యమంత్రి చేశానన్నటువంటి వ్యాఖ్యలు ఎందుకు చేశాడు మల్లారెడ్డి అన్న దాని మీద మాత్రం అనేక రకాల ఊహాగానాలు కొంతకాలంగా సీఎంతో దగ్గరగా క్లోజ్ గా అన్ని ఫంక్షన్లకు అటెండ్ అవుతున్న నేపథ్యం కనిపిస్తున్న నేపథ్యంలో కూడా ఈయనేమైనా పార్టీ మారుతున్నాడా, లేదంటే ఇతని అల్లుడు రాజశేఖర రెడ్డి ఏమైనా పార్టీ మారుతున్నాడా, ఎందుకు ఇలాంటి వ్యాఖ్యలు చేశారు మల్లారెడ్డి అని చూస్తామంటే మాత్రం ఖచ్చితంగా కొన్ని అనుమానాలు అయితే కలుగుతా ఉన్నాయి. ఖచ్చితంగా ఇది ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీకి కొంత ఇబ్బందికరమైనటువంటి వ్యాఖ్య అని చెప్పాలి. ఎందుకంటే ఏకంగా ఒక సీనియర్ నాయకుడు మాజీ మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి గతంలో ఎంపీగా పనిచేశారు. అలాంటి వ్యక్తి ఏకంగా ప్రతిపక్షంలో ఉండి ముఖ్యమంత్రిని తన సోదరుడడం, మరోపక్క ఆయన ముఖ్యమంత్రి చేసిందే నేనని చెప్పడం, ఏకంగా రాష్ట్రంలో ఉన్నటువంటి రెడ్లలో సమర్థత కలిగినటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి మాత్రమే అని చెప్పడం, ఇవన్నీ చూస్తూ ఉంటే కొన్ని అనుమానాలు, కొన్ని ఆసక్తికరమైనటువంటి వ్యాఖ్యలకు సంబంధించి డిస్కషన్ అయితే ప్రస్తుతం అయితే అసెంబ్లీలో కొనసాగుతాం. రైట్ వాసు, థ్యాంక్ యూ.